ఎడారిలో సెలయేర్లు. మే 31వ తేదీ. తన సహోదరుడి మీద కోపపడు ప్రతివాడు విమర్శకు లోనగును. మత్తయి సువార్త 5వ అధ్యాయము 22వ వచనం. మన ప్రభు మన రోగాలకు లోతైన చికిత్సే చేస్తాడు. ఆయన చూసేది వ్యాధి లక్షణాలను కాదు, వ్యాధికి గల కారణాలను. ఆయన పర్వత శిఖరాగ్రం నుండి ఏటవాలుగా ప్రవహించి ద్రాక్ష తోటల్ని సర్వనాశనం చేసే లావాను గురించి ఆలోచించడు. ఆ లావా ఎక్కడ పుడుతుందో చూస్తాడు. అక్కడ దానికి చికిత్స చేసి దానిని ఆపివేస్తాడు. ఆయన అపవిత్రతకు చికిత్స చేయడు. ఆ అపవిత్రతకు మూలమైన తలంపులకు చికిత్స చేస్తాడు. ఆయన నరహత్యకు చికిత్స చేయడు. నరహత్యకు కారణమైన కోపానికి చికిత్స చేస్తాడు. తన సహోదరుని ద్వేషించువాడు నరహంతకుడు అని దేవుని వాక్యం చెబుతోంది. 1వ యోహాను 3వ అధ్యాయము 15వ వచనంలో. ద్వేష స్వభావము హృదయంలో కోపాగ్ని జ్వాలని రేపుతుంది. ఆ కోపాగ్ని జ్వాలలు నరహత్యకు నడిపిస్తాయి. కోపము పొగలు కమ్మే దావాగ్ని లాంటిది. అది అత్యంత వేగంగా పయనిస్తూ తనకు అడ్డొచ్చిన సమస్తాన్ని కలుషితం చేస్తూ దహించి వేస్తుంది. కోపము ఒక భయంకరమైన పాపము. అది ప్రతీకారాన్ని వాంఛిస్తుంది. అది దేవుని నీతిని ఏమాత్రం నెరవేర్చదు. అది తప్పు చేసిన వాడిని దేవుని వద్దకు తీసుకొని రాలేదు కానీ వాడిని మరింత తప్పులోనికి నడిపిస్తుంది. అది సాతానుడి దావాగ్ని జ్వాలల్ని మరింతగా విస్తరింపచేస్తుంది. కోపాన్ని దూరం పెట్టాలంటే పరిశుద్ధాత్ముడి సహాయంతో సున్నితమైన ప్రేమను ప్రదర్శించాలి. మంచితో చెడును జయించాలి. కోపానికి చికిత్స ఇదే. అయితే అన్ని రకాల కోపము పాపము కాదు. కోపపడుడి కానీ పాపము చేయకుడి అంటాడు పౌలు ఎఫెసీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయము 26వ వచనంలో. అసలు కోపమే లేకపోతే లోకంలో జరిగే అన్యాయాలను అక్రమాలను కూడా మనం వ్యతిరేకించలేని వారమవుతాం. ఎవడైనను తొట్రుపడెనా నాకును మంట కలగదా అన్నాడు పౌలు 2వ కొరింథీయులకు రాసిన పత్రిక 11వ అధ్యాయము 29వ వచనంలో. అవిధేయత పాదములకు పరిశుద్ధమైన అగ్నితో పౌలు చికిత్స చేశాడు. పరిశుద్ధమైన కోపము అవిధేయతను గద్దిస్తుంది, విధేయత మార్గములోనికి నడిపిస్తుంది. ఇది నిష్కల్మషమైన నిష్కపటమైన అగ్నిజ్వాల. ఇది అగ్నితో కలిసి ఉన్న స్ఫటికపు సముద్రము లాంటిది. ప్రకటన 15వ అధ్యాయము 2వ వచనం. ఎవరితోనూ కోపంగా మాట్లాడకు. నీ సహోదరుణ్ణి ద్వేషించడంలో అర్థమే లేదు. మేలుతో ద్వేషపు తలంపులను నీలో నుంచి తరిమికొట్టి నీ సహోదరునికి చేయూతనివ్వు. హృదయాన్ని పరిశీలిస్తాడు దేవుడు, మాటల్ని కాదు, వాటి భావాన్నే చూస్తాడు. నీ హృదయము, తలంపు, నీ నోటి మాట ఆయనకు స్వాధీనమైనప్పుడు అనుదినం అవి ఆశీర్వదించబడతాయి చూడు. ఈ మాటలనింది మేరీ టేలర్. దేవుడి మాటలను దీవించునుగాక. ఆమెన్.